3వ తారీఖు వచ్చింది, ఇప్పటి వరకు కూడా రేషన్ బియ్యం అనేది గ్రామాలకు చేరలేదు. మేము డీలర్లను కూడా అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఈ పరిగి గోదాముకి 143 షాపులు ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు తెలిసి 23-24 షాపుల వరకు మాత్రమే సప్లై అయ్యింది. మిగతా షాపులు అన్ని ఊర్లో అన్ని విలేజెస్లకు రేషన్ అందలేదు. డీలర్లు అందరూ ఇక్కడికి రావడము పోవడమే అవుతుంది. కాకపోతే లారీల సప్లై అనేది గోదాంకు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. గోదాంలకు రోజు ఒక లారీ వస్తే 143 ఉన్నటువంటి షాపులకు గోదాంకు రోజు ఒక లారీ వస్తే సప్లై చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే లారీలు వస్తేనే వీళ్ళందరూ మాకు చేస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఏం చేయాలనో తోయట్లేదు. మాకు పరిగిలు మేము చౌడాపూర్, కుల్కచర్ల, పరిగి అనే 4 మండలాలు ఉన్నట్టు కాబట్టి అంత దూరంకి వెళ్ళి వచ్చి మళ్ళీ వాపస్ పోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి వెహికల్స్ అనేటివి పెంచి తొందరగా బియ్యం అనేది గ్రామాలకు సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గ్రామాల లబ్ధిదారులందరూ కూడా బియ్యం ఏమైందని చెప్పేసి అడగడం జరుగుతుంది. వారికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. కావున అధికారులందరూ కూడా స్పందించి దయచేసి లారీలను పెంచి బియ్యం సప్లై అనేది తొందరగా చేయగలరని చెప్పేసి డీలర్ల తరపున అందరం కూడా కోరుచున్నాం. ఇప్పుడు డీలర్లకు పెద్ద ఇబ్బంది ఏంటంటే మరి 1వ తారీఖే బియ్యం వేయాలని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు కొన్ని పోయినా 2-3కే కానీ మరి ఇంతమంది డీలర్లు వచ్చి ఇలా పరిగాపురం అవుతున్నది. మరి లారీలు లేవు, ఒకటే బండి వస్తున్నది రోజు. మరి మేము తిరిగి పొలసీలు పోకడం అవుతున్నది. ఆ లబ్ధిదారులకు కూడా ఎన్నిక కష్టమవుతున్నది. లబ్ధిదారులు మమ్మల్ని నానా బూతులు కూడా తిడుతున్నారు. 1వ తారీఖు అంటున్నారు, ఇదివరకు బియ్యం వేస్తలేరు చేస్తలేరు అని చెప్పి అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా మాకు ఇబ్బంది కలుగుతున్నది. దీని గురించి ప్రభుత్వం స్పందించి తొందరగా ఇచ్చేటట్టుగా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. పరిగి గోడౌన్లో రేషన్ బియ్యము గ్రామాలకు తరలింపు అనేది చాలా నిదానంగా జరుగుతుంది. ఎందుకంటే కాంట్రాక్టర్ నుంచి ఇక్కడ గోదాంకు లారీలు సప్లై ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సప్లై చేయలేకపోతున్నారు. మేము ప్రతిరోజు ఉదయం వచ్చి 10-11 గంటల వరకు ఉపవాసం ఉండి మళ్ళీ ఖాళీగా వెళ్ళవలసి వస్తున్నది. మేము కూడా ఇబ్బందులు అవుతుంది. మా గ్రామాల్లో కూడా లబ్ధిదారులు మమ్మల్ని బియ్యం ఏమైంది 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇంకా రాలేవని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేమేం జవాబు చెప్పలేకపోతున్నాం. ఈ సమస్యను అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నుంచి లారీలు పెద్ద మొత్తంలో పెట్టి మరి పరిగి గోదాంకు తరలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పని తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని కూడా మనం ఏం ఫోర్స్ చేయలేం. కాబట్టి అధికారులు తీసుకొని ఈ సమస్యకు తొందరగా పరిష్కరించాలని కోరుతూ మనవి చేస్తున్నాను.